హన్మకొండ బస్టాండ్ లో నరకయాతన. వర్షం వస్తే బస్టాండ్ కాదు బురదమయం. ప్రయాణికుల కష్టాలు పట్టించుకునే వారెవరూ లేరా? హన్మకొండ బస్టాండ్ దుస్థితి అధికారుల నిర్లక్ష్యమా? హన్మకొండ బస్టాండ్ ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికుల రాకపోకలు సాగించే ప్రధాన రవాణా కేంద్రం. కానీ ఒక్క వర్షం పడితే చాలు బస్టాండ్ ప్రాంగణమంతా నీటితో నిండిపోయి బురదమయంగా మారుతోంది. బస్సులు ఎక్కడం దిగడం నడవడం కూడా ప్రయాణికులకు పరీక్షగా మారింది. ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు వెళ్లిపోయే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల బస్టాండ్ ఆవరణలో నీరు నిలిచిపోతుంది. ప్రయాణికులు బురదలో నడుస్తూ బస్సుల వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఉపయోగించే ఈ బస్టాండ్ లో కనీస మౌలిక వస్తువులు కూడా సరిగా లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి పునరావృతం అవుతున్నా సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన ప్రతిసారి ఇదే దృశ్యం కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. తక్షణమే బస్టాండ్ లో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు నీరు నిల్వ కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల రాకపోకలకు ప్రధాన కేంద్రంగా ఉన్న హన్మకొండ బస్టాండ్ లో నెలకొన్న ఈ సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షం వస్తే బురద నీళ్లతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితికి ముగింపు పలికి ప్రయాణికులకు సురక్షితమైన, పరిశుభ్రమైన బస్టాండ్ ను అందించాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉంది.